అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కైవారం తాతయ్య గారి సందేశం అది తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంకొక సందేశం తెలుసుకుందాం. ఆయన చెప్పినవన్నీ చాలా ముఖ్యమైన సందేశాలు, తప్పనిసరిగా మనం ఆచరించాలి. రాసుకొని చెప్తాను నేను. ఆయన ఏమన్నారంటే, అష్టాంగ యోగ ముద్రల ద్వారా సమాధి స్థితిలో ప్రకాశ స్వరూపముగా ఉండే ఆత్మను అనుభూతి చెందుతారు. అటువంటి ఆత్మను ఓంకార శబ్ద మూలకముగా తెలుసుకుంటే తక్షణం మోక్షం పొందుటకు సంశయం లేదు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అష్టాంగ యోగ ముద్రల ద్వారా సమాధి స్థితిలో ప్రకాశ స్వరూపముగా ఉండే ఆత్మను అనుభూతి చెందుతారు. అటువంటి ఆత్మను ఓంకార శబ్ద మూలకముగా తెలుసుకుంటే తక్షణం మోక్షాన్ని పొందడానికి సంశయం లేదు అని చెప్పి కైవారం తాతయ్య గారు చెప్పడం జరిగింది. దీని గురించి కొంచెం వివరించుకుందాం. జాగ్రత్తగా వినండి. కొంచెం ఎవరైనా సరే అష్టాంగ యోగాన్ని అనుసరిస్తే సమాధి స్థితికి చేరుకుంటారు. ఆ సమాధి స్థితిలో ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మను అనుభూతి చెందుతారు. ఆయన ఏమన్నారంటే, దానికి ఇంకో మార్గం కూడా చెప్తున్నారు ఆయన. అటువంటి ఆత్మను ఓంకార శబ్ద మూలకంగా తెలుసుకుంటే వెంటనే మోక్షాన్ని పొందడానికి సంశయం లేదు అంటున్నారు. ఇది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ముందు మనం ఏం చేద్దామంటే, అష్టాంగ యోగ
ముద్రల గురించి తెలుసుకుందాం. ఇంచేతంటే వాటి ద్వారానే కదా సమాధి స్థితి పొందేది. దీన్ని ఈ అష్టాంగ యోగ ముద్రలు అంటే ఏంటో తెలుసుకుందాం. అష్టాంగ యోగం అంటే 8 అంగాలు. అవి రాసుకోండి. యమ పతంజలి మహర్షి చెప్పింది. నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. పత్రి గారు ఏం చెప్పారంటే మనకి యమ నియమాలు అన్నవి అంత తేలికేం కాదు. ఏ సాధనలు లేకుండా, ఏ ధ్యానము చేయకుండా అది ఆచరించడం అన్నది తెలుసుకుంటాం కానీ ఆచరించలేం. ఆ యమ నియమాలు అన్నవి సహజ స్వభావంగా మన జీవితంలో మనం ఆచరించాలి అంటే ముందు మిగిలిన వాటిని పట్టుకోవాలి అన్నారు ఆయన. ఆ రెండు కాసేపు పక్కన పెట్టండి, ఆసనం నుంచి మీరు స్టార్ట్ చేయండి అన్నారు ఆయన. యమ నియమాలు పక్కన పెడితే ఆసనం నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇంకా 6 అంగాలు ఉంటాయి అక్కడ. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే ఇంచుమించు మనం శ్వాసమే ధ్యాస. ధ్యానంలో ఏం చేస్తున్నాము, ధ్యానం అని చెప్పుకున్నాం కదా. మనం చేసే ఈ ధ్యానం 6 అంగాలతోటి కూడుకుని ఉంది. అది 6 అంగాలు విడివిడిగా ఆయన చెప్పారు కానీ పతంజలి మహర్షి అన్నీ అమలు చేస్తున్నాం మనం. ఫస్ట్ ఆయన ఏం చెప్పారంటే ఆసన అన్నారు. పత్రి గారు మనకేం చెప్పారంటే స్థిర సుఖ ఆసనం అని చెప్పారు. స్థిర సుఖ ఆసనం అంటే నువ్వు ఏ ఆసనం తీసుకుంటే సుఖంగా గంటలు గంటలు కూర్చోగలవో అటువంటిదే తీసుకో అన్నారు ఆయన. నువ్వు బాసం పెట్టేసి కూర్చుంటావో, పద్మాసనంలో కూర్చుంటావో, లేకపోతే ఇవన్నీ కూర్చోలేకపోతే ఇంచక్క సోఫాలో కూర్చోమన్నారు. లేకపోతే మెత్తని పరుపు మీద అయినా కూర్చోమన్నారు. నువ్వు ఎలా కూర్చుంటావు కూర్చో. అదే స్థిరమైన సుఖమైన ఆసనం. ధ్యానంలో కూర్చునే వాళ్ళకి గంటలు గంటలు కూర్చోవాలంటే, స్థిరంగా కూర్చోవాలంటే సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండే ఆసనం తీసుకోమన్నారు. సోఫాలో కూర్చో, ఫ్యాన్ వేసుకో, లేకపోతే మంచం మీదే దిండు వేసుకుని కూర్చో, ఎలాగైనా కూర్చో అన్నారు ఆయన పత్రి గారు. అలా కూర్చున్న తర్వాత రెండో అంగం ప్రాణాయామం. కుంభక రేచక రహిత అని చెప్పారు ఆయన. అవేమి అవసరం లేదు, సహజంగా జరిగే శ్వాసను గమనించమన్నారు. కుంభక రేచకం అంటే గాలి పీల్చడము, వదలడం.
అక్కడ బిగబెడతారు, కాసేపు పీల్చి బిగబెడతారు, కాస్త వదులుతూ బిగబెడతారు. అదేమొద్దు, సహజంగా జరుగుతున్న దాన్ని గమనించు. అది ఆయన చెప్పింది. అది గమనించు అన్నారు. తర్వాత మూడాంగం వస్తుంది, ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే. అంటే ప్రత్యాహారం అన్నారు. ప్రత్యాహారం అంటే మనకి ఈ యోగా మాస్టర్లు అందరూ ఏం చెప్తారంటే, మామూలుగా తీసుకునే ఆహారం కాకుండా ఇంకో ఫలాహారము ఇలాంటి వేరే రకమైన ఆహారం తీసుకోవాలని చెప్పారు. కానీ పత్రి గారు ఏం చెప్పారంటే, ప్రత్యాహారము అంటే ఇప్పుడు మనం ఇంద్రియాలకి ఎటువంటి ఆహారం ఇస్తున్నామో దానికి ప్రతిగా భిన్నమైనటువంటి ఆహారం ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూడండి, కళ్ళు బాహ్యంగా చూస్తున్నాయి. బాహ్యంగా చూసే కళ్ళకి అది ఇవ్వకూడదు, చూడకూడదు. అంచేత కళ్ళు ముయ్యాలి. నోరు మాట్లాడుతూ ఉంటుంది, అంచేత ఆ ఇంద్రియం కూడా మూసేయాలి. చెవులు వింటూ ఉంటాయి, శబ్దాలు లేకుండా చేసుకోవాలి. చేతులు కాళ్ళు పనిచేస్తూ ఉంటాయి, వాటిని కట్టేయాలి. అది ప్రత్యాహారం అంటే, అది చెప్పారు. అలా ఇంద్రియాల్ని అంతర్ముఖం చేసి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉంటే ధారణ. మీ శరీరం లోపల ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టాలి, తదేకంగా వాటిని గమనిస్తూ ఉండాలి. దాన్నే ధారణ అంటారు. అంటే ఇంచుమించు ధ్యానంలో మనం చేసే ప్రక్రియలన్నీ ఇక్కడ వివరించడం జరిగింది పతంజలి మహర్షి. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, అప్పుడు ధ్యాన స్థితి వస్తుంది. పత్రి గారు ధ్యానము అంటే ఏమని చెప్పారంటే, ధీ ప్లస్ యానము అని చెప్పారు. ధీ అంటే సూక్ష్మ శరీర సముదాయం, యానము అంటే ప్రయాణం. అప్పుడు ఆ రకమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, దీక్షగా గంటల గంటలు అలా కూర్చున్నప్పుడు నెమ్మదిగా ఏం జరుగుతుంది అంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం బయటికి వచ్చి ఎన్నో లోకాలు సంచరిస్తూ ఉంటుంది, ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ స్థితినే ధ్యానము అని చెప్పారు. దాని తర్వాత వచ్చేది సమాధి. అది అక్కడ ఆ సమాధి స్థితిలో శరీరంలో ఉన్నటువంటి ఆత్మను అనుభూతి చెందుతూ ఉంటారు. అంటే ఆత్మ అంటే భగవంతుడు. ఆ లక్షణాలన్నీ
మీలో సహజ సిద్ధంగా ఆ మార్పులన్నీ కలుగుతూ ఉంటాయి. అలా కూర్చోగా 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 వాటినే ఆ మార్పులు జరగడం వల్ల ఈ యమ నియమాలన్నవి సహజ స్థితిలోకి వచ్చేస్తాయి. అదే ఆయన చెప్పింది. సరే. ఆ ఆత్మానుభూతి ఆ రకంగా మనం పొందుతాం. ఆ యమ నియమాలు అనేవి జీవితంలో సహజ స్వభావం అయిపోతాయి. విపరీతమైన మార్పులు మనలో కలుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రకంగా పొందిన దాన్ని కైవారం తాతయ్య గారు ఏమన్నారంటే, ఓంకార శబ్దాన్ని శబ్ద రూపకంగా అనుభూతి చెందినప్పుడు వెంటనే మోక్షం పొందొచ్చు అని చెప్పి అన్నారు. అది కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం. మీరు గమనించండి, ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు చాలా మంది శబ్దాలు పెట్టుకుంటున్నారు, మాటలు వింటున్నారు, మ్యూజిక్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ పెట్టబోతే ఎలాగా, పత్రి గారు పెడుతున్నారా ఇలాగంటూ అది చేస్తున్నారు అలా కళ్ళు మూసుకుని. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకోవడం వల్ల అంతర్నిశ్శబ్దమే కాదు, బాహ్య నిశ్శబ్దం కూడా మనకు ఉండదు. ధ్యానం అంటే అంతర్నిశ్శబ్దాన్ని సాధించాలి. అంతరంలో మనల్ని గందరగోళపరిచేది ఎవరు అంటే మనస్సు. ఆ మనసు పని చేయకుండా ఉంచగలగడమే అంతర్నిశ్శబ్దం. గుర్తుపెట్టుకోండి. అసలు అదే కంట్రోల్ అవ్వకపోతే వీళ్ళు దానికి తోడు బయట కూడా పెట్టుకుంటున్నారు. ఎంత విచిత్రమో చూడండి. బయట కూడా మ్యూజిక్ పెడతారు, మాటలు వింటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. ఎంత దురదృష్టం చూడండి అది. అదే సరైంది అంటారు, అదే కరెక్ట్ అంటారు. సీనియర్ మాస్టర్లు కూడా అదే చెప్తూ ఉంటారు. చాలా చాలా ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టమే. నేను నిక్కచ్చిగా చెప్తున్నాను. ఎంచేతంటే పత్రి గారు మనకి స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకోగానే మనసు ఎంతో గందరగోళం పడుతూ ఉంటుంది రకరకాల ఆలోచనతో. ఇంకా అంతరంలో నిశ్శబ్దం ఎక్కడొచ్చింది? అంతరంలో గందరగోళ పడుతుంటే
బయట శబ్దాలు లేకుండా చేసుకుంటున్నాం. బయట శబ్దాలే కదండి, అంతరంలో కూడా ఆ నిశ్శబ్దం సాధించాలి. అంతరంలో ఉన్న మనసు ఎంత నిశ్శబ్ద స్థితిలో ఉంటే అప్పుడు మీరు ఇంకా అందుకే నేను ఏమని చెప్తున్నానంటే, భీమవరం మీరు మానద్దు. ఇప్పుడిప్పుడే 3 గంటలు 4 గంటలు అటువంటి నిశ్శబ్ద స్థితిలో కూర్చోవడం నేర్చుకున్నారు, కదలకుండా. చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తున్నాను నేను. నిశ్శబ్దము, ఇప్పుడు నిశ్శబ్ద స్థితిలోకి వచ్చాం. అది నెమ్మదిగా నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. ఇంకా రోజైనా కూర్చోగలగాలి. అది పరినిశ్శబ్దం. అవలేలుగా కూర్చోవాలి, లెక్క లేకుండా కూర్చోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చోవాలి. కళ్ళు మూసుకుంటే రాత్రి తెల్లారాక మెలకు రావాలి. అంటే మెలకు రావడం అంటే నిద్రపోవడం కాదు అది. అది పరినిశం. దాన్ని అలా రోజుల తరబడి మీరు కూర్చోగలిగితే అదే స్థితిలో మహాపరినిశబ్ద స్థితికి వెళ్తారు. అందుకే ఇక్కడ ఎవ్వరిని మన 3 రోజుల క్లాసులో శబ్దాలు కానీ, ఫోన్లు మోగడం కానీ, కుర్చీ చప్పుళ్ళు కానీ, గురకలు కానీ, తిరగడాలు కానీ ఏం వద్దంటున్నా. ఏమి ఉన్నా ధ్యానంలో పరిపూర్ణత సాధించలేరండి మీరు. చెప్తున్నాను నేను. ఆ పరినిశబ్ద స్థితికి మీరు చేరుకున్నప్పుడు మీకు మొట్టమొదటి జరిగేది ఏంటంటే, ఈ రహస్యం ఎవరికి తెలియదండి. మీ శరీరంలో నిరంతరము ఓంకారనాదం ప్రతిధ్వనిస్తూ ఉంటుందండి. ఆ ఓంకారనాదాన్ని మీరు వినగలగాలి. మీ శరీరంలో ప్రతిధ్వనించే, అనుక్షణము ప్రతిధ్వనించే ఓంకారనాదం, దాన్ని మీరు వినాలి. మీరు చూడండి, గుళ్ళో గంట కడతారు, గంట మోగిస్తారు. దాని అంతరార్థం ఏంటంటే, గుడి అంటే మానవుని శరీరానికి ప్రతిరూపం. గుళ్ళో విగ్రహము అంటే ఈ శరీరంలోనే భగవంతుడు ఉన్నాడని చెప్పడమే గుడి యొక్క అంతరార్థం, మందిరం యొక్క అంతరార్థం. అందులో ఏర్పాటు చేసిన అన్నీ కూడా వీటిని సూచించేవే. ఆ గుళ్ళో గంట ఎందుకు ఉంటుంది అంటే, నీ శరీరంలో ఆ ఓంకారనాదం ఎప్పుడు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అది ప్రతిధ్వనించడానికి సూచికే ఆ గంట మోగిస్తారు. దర్శనానికి ముందే గంట కొట్టి ఆ దేవుడి దండం పెట్టుకుంటారు.
అంటే దర్శనం చేసుకుంటారు. దాని అంతరార్థం ఏంటంటే మీ శరీరంలో ఓంకారనాదం ముందు వింటారు. తర్వాత ఆ ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం మీరు ఆటోమేటిక్గా పొందుతారు. ఓంకారనాదం వినకుండా ఆత్మ సాక్షాత్కారం జరగదు. ఈ ఓంకారనాదం మీరు వినగలిగారు అంటే మీకు ఆత్మ సాక్షాత్కారం కూడా జరుగుతుందనే లెక్క. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు మోక్షాన్ని పొందినట్టే. అది అదే కైవారం తాతయ్య గారు చెప్తున్నారు. ఎవరైతే ఆ ఓంకార నాదాన్ని వినగలుగుతారో తక్షణం అనే చెప్తున్నాడు ఆయన. మీకు మోక్షం వచ్చేసినట్టే. ఏమండి, కొంచెం ఆలోచించండి. అంత నిశ్శబ్ద స్థితికి అంతరంలో అంత నిశ్శబ్ద స్థితికి మనం చేరుకోవాలంటే బయట శబ్దాలు ఉంటే, బయట డిస్టర్బెన్స్ ఉంటే ఎక్కడ చేరుకోగలమండి? ఇది ఎవరికి తెలుస్తుందండి? ఫోన్ మోగితే బయటికి పంపించేస్తారు. ఇలా దగ్గు రాకుండా ఉంటుందా? శబ్దాలు శబ్దాలు లేకుండా ఉంటాయా? ఇవన్నీ చెప్తూ ఉంటారు. అసలు ధ్యానం ఎందుకు చేస్తున్నారు మీరు? దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడడానికేగా. దాన్ని సాధించవలసిందేది మోక్షస్థితి, ఆత్మ సాక్షాత్కారం. ఎలా కలుగుతుంది? దేవుడు వచ్చి మీకు ఎదురుండా కనిపిస్తూ ఉంటాడా? ఇలా ఏ అవగాహన లేదే. పత్రిక ఎందుకు పెట్టారో, మ్యూజిక్ ఎందుకు పెడుతున్నారో, కొత్త వాళ్ళకి, బాగా ప్రారంభ స్థితిలో ఉన్న వాళ్ళకి, ధ్యానం అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఈ శబ్దాలు లేకుండా ఉండడానికి చిన్న చిన్న శబ్దాలు. అంత పబ్లిక్ మీటింగ్లోంచి అవును బయటికి పోమంటాడు ఆయన. మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. నేను అదిగా అంటున్నాను, భీమవరం అన్నది గొప్ప అవకాశం మీకు. అవకాశాన్ని చేజార్చుకోకండి. మీరు ఇంట్లో చేస్తున్నారని ఏం చేస్తారండి ఇంట్లో? ఓ గంట 2 గంటలు కూర్చొని లేచిపోతే ఆ స్థితి ఎక్కడ వస్తుందండి? ఇక్కడ కూడా మీరు చేసే కొద్దీ చేసే కొద్దీ నెక్స్ట్ స్టెప్ నేను చెప్తున్నాను కదా. 3 గంటలు మనం కూర్చోబెడుతున్నాం. కొంతమంది 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు కూర్చునే స్థితికి వచ్చేసారు. ఈజీగా కూర్చునే స్థితికి రావాలి కూడా అందరూ. 5 గంటలు అంటే 5 గంటలకే రావాలేటి? మరి మనలో చాలా మంది 4 గంటలకు వస్తున్నారు, 3 గంటలకు వస్తున్నారు, 2 గంటలకు కూడా వస్తున్నారు. ఆ రకంగా చేస్తూ నేను చెప్పాను. అంటే మరీ ఎక్కువ చెప్తే మీకు ఇంకా ఆ స్థాయికి రాకపోతే ఇబ్బంది అవుతుందని నైట్ కూడా కూర్చొని ప్రాక్టీస్ చేయండి. 2 గంటలైనా, 3 గంటలైనా, 4 గంటలైనా. అది మీకు తెలియకుండా
ఒక సందర్భంలో తెల్లారిదాకా అలా ఉండిపోతారు మీరు. అది ప్రాక్టీస్ అంటే. ఆ స్థితికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని. అదే నా తాపత్రయం. అర్థం కాదు ఎవరికి. అంచేత తక్షణం మోక్షం పొందాలంటే ఆ ఓంకార నాదాన్ని వినాలి. అది ఆ రకంగా తెలుసుకుంటే ఎందుకు పొందలేరు? ఈ రకంగానే తెలుసుకోవచ్చు అష్టాంగ యోగాల ద్వారా. ఇది మనం ధ్యానం చేస్తున్నాము, శ్వాస మీద ధ్యాస అంటే అష్టాంగ ఆ అంగాలన్నీ పాటిస్తున్నట్టే లెక్క. అలాంటి వాళ్ళకి యమ నియమాలు. యమ అంటే సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్తేయము, అపరగ్రహం. నియమం అంటే శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము. ఇవన్నీ సహజ స్వరూపం అయిపోతాయి, సహజ స్థితిలోకి వచ్చేస్తాయి. ఇంకా వాడిని మించినోడు ఎవడున్నాడండి? ధ్యానం అందుకేనండి, రోగం తగ్గడం కోసం కాదు, మనశ్శాంతి కోసం కాదు, ఏవో కోరికలు తీర్చుకోవడం కాదు. పిచ్చోళ్ళు అంటారు వాళ్ళని. ఎన్ని తీర్చుకున్నా మళ్ళా జన్మ తీసుకుంటాం, మళ్ళా మామూలు పరిస్థితే. అవి ఏమైనా చాలా గొప్పవా? ఈ ధ్యానం ద్వారా సాధించవలసింది ఇది. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.